కుబేర్ని అల్కాపూర్లో ఉండే యక్షిణుల్లో ఒకతైన అతి సౌందర్యవతైన మాయ ఒక పొరపాటు చేసి భూమి మీద ఇరుక్కుపోవడంతో మళ్ళీ అల్కాపూర్కి వెళ్లే ప్రయత్నంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడి తన ప్రేమని ఎలా కొనసాగించింది, మధ్యలో ఏమేం చేసింది, తంత్రాలు మంత్రాలు ఏమేం ప్రయోగించిందో తెలియాలంటే మీరిప్పుడే చూడాలి యక్షిని డైలీ సీరియల్. ఆదివారం నుంచి ఆదివారం దాకా సమయం నిద్ర పట్టని ఎప్పుడైనా. ఇది సార్, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఉండాల్సింది. ఇచ్చిన ఇంట్లో డైలీ సీరియల్స్ చూసే మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఎవ్వరూ కూడా చూడలేరు. సో ఈ బోరింగ్ సీరియల్ని ఒక్క వేదిక కోసం తప్ప ఇంకెవరి కోసమో సినిమా చూసేవాళ్ళు, టీవీ షోస్ చూసేవాళ్ళు, ఆఖరికి సీరియల్స్ చూసేవాళ్ళు ఇంకెవరూ దేకలేరు. అట్లాంటి కళాఖండం ఇది. రొమాంటిక్ ఫ్యాంటసీ మిస్టరీ టైప్లో ఒక సిరీస్ తీద్దాం అనుకున్నారు మేకర్స్. బట్ ఇది ఎలా అయిందంటే ఫోర్స్డ్ రొమాన్స్కి ప్రయారిటీ ఇచ్చి మిస్టరీని, ఫ్యాంటసీని స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ నుంచి ఎగిరి తన్నినట్టుంది. ఎంతలా తన్నారంటే వాటిని సీరియల్ అవ్వాలంటే ఎలా ఉండాలో ఆ దరిదాపుల్లో ఎక్కడా ఉండనివ్వకుండా పెట్టేశారు. లిటరల్లీ క్యారెక్టర్స్ అండ్ నేరేషన్ ఎంత చిరాకు తెప్పించిందంటే ఉన్న 6 ఎపిసోడ్స్లో ఒక్క ఎపిసోడ్ కాదు కదా, ఒక్క సీన్ కూడా బాగుంటే ఒట్టు. ఎవ్రీ ఎపిసోడ్ వెళ్తున్న కొద్దీ ఇంకా వరస్ట్గానే అవుతుంది తప్ప మినిమం క్యూరియాసిటీ కూడా డెవలప్ చేయలేదు. ఇతనేమో నాకు నిధి కావాలంటాడు, స్టోరీ ఏమో నీకు పైకి ఎంట్రీ లేదమ్మా అంటుంటుంది. ఇతనేమో నువ్వు నాకు కావాలి బట్ అంతా పెళ్ళయ్యాకే అంటాడు. తినేమో నాకేం కావాలో నాకే తెలీదు, ఏం చేస్తున్నానో ఏమో అంటుంది. ఇంట్లో వాళ్ళేమో స్టోరీ మొత్తం మీద ముగ్గురే ఉంటే ఎలా, అటు ఇటు తిరగాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగో సీరియల్ని లాక్కు రావడానికి ఎవరో ఒకరు ఉండాలిగా అన్నట్టు మేమున్నామంటారు. ఇంకా ఈమెమో ఎందుకుందో ఎవరికి తెలీదు, బట్ ఏదో చెయ్యాలి ఇలాగా. ఇదే సీరియల్ థియేటర్స్లో పడి ఉంటే పరుగు అందరూ, లోపలికి కాదు బయటికి, అది కూడా మనుషులు కాదు ఆత్మలు. పర్ఫార్మెన్సెస్ వైజ్ వేదిక బ్యూటిఫుల్గా ఉంది అండ్ అలాగే యక్షినిగా సూట్ అయింది కూడా. బట్ అసలు తన క్యారెక్టర్ని సరిగ్గా యూజ్ చేసుకున్న స్కోపే లేదు. తన యొక్క నడుచుకుంటూ స్లో మోషన్ షాట్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ వెళ్ళే కొద్దీ క్యారెక్టర్ ట్రీట్మెంట్ అండ్ డెవలప్మెంట్లో కొంచెం కూడా పెట్టలేదు. నెక్స్ట్ అజయ్ ఒకరు ఓకే, రిమైనింగ్ ఎవ్వరి యాక్టింగ్ కూడా బాలేదు. బీజిఎం ఏదో ఉంది ఓకే టైప్, ఆర్ట్ వర్క్ పర్లేదు బట్ కెమెరా వర్కే సీరియల్ టైప్ ఉంది. దీనికి ఆ విఎఫ్ఎక్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయ్యి ప్యూర్ ఆర్టిఫిషియల్ వైబ్స్ వచ్చాయి. అలాగే గాల్లోకి ఎగిరే సీన్స్ మనుషులు గల్లంత అవుతారు అని ఇలా ఉంటాయి. ఫైనల్లీ వరస్ట్ సీరియల్. ఏదో బ్యూటిఫుల్ వేదిక కోసం చూస్తాం, ఇంకేం చూడమంటే ఓకే, బట్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేశారో ముందే చెప్తున్నా, రెస్ట్ ఇన్ పీస్ బ్రో. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. సో ఇది మరి యక్షిని సిరీస్ గురించి. చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.